మత సామరస్యాన్ని చాటి చెబుతూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మస్తాన్ మోబినా దంపతులు ఘనంగా వినాయక చవితి నిర్వహించారు. 14వ వార్డు నారాయణరావుపేటలో నెలకొల్పిన వినాయక విగ్రహానికి దాతగా వ్యవహరించడమే కాక పూజలోనూ ఉభయకర్తలుగా మస్తాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సొంత ఖర్చుతో గణనాథుని విగ్రహం అందించడమే కాకుండా ఉత్సవాల నిర్వహణను నిర్వహిస్తున్నారు. అన్ని మతాల సారం ఐకమత్యం అనే భావనను తెలియజేస్తూ వినాయక చవితి పండుగలో తాము పాల్గొని స్వామివారికి పూజలు చేశామని మస్తాన్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఇటువంటి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల దేశం బలంగా ఐక్యతతో ముందుకు వెళ్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈ సంవత్సరం మా వీధిలో జరిగినటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ వినాయక స్వామి బొమ్మను కూడా డొనేట్ చేసి ఉభయాన్ని నిర్వహించడం జరిగింది. ఇది కుల మతాలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం. ఇది ఉత్సవం అనేటువంటిది. ఇందులో పాల్గొనడం నేను, నా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇటువంటి ఐక్యతగా మనం ప్రదర్శిస్తే మన దేశం గట్టిగా ఉంటుంది. అందరూ కూడా అన్నదమ్ముల వలె కలిసి ముందుకు సాగాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. నేను ముందే చెప్పాను, మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నం. అనేక మతాలు, కులాలు, భాషలు, తెగలు అన్నీ కూడా కలిసి మెలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మనం ఈ విధమైనటువంటి ఉత్సవాలు జరుపుకోవడం అనేటువంటిది అందరికి కూడా మంచిది. దేశ ఐక్యతకు మంచిది, మనకు మంచిది.